ఓకే. ఇప్పుడే మనం ఇప్పుడు ఈ కరోనా ఎప్పుడు దాటుకుంటాం అనేది మనకి ఇంకా తెలియదు, స్పెసిఫిక్గా తెలియదు. కానీ దీని తర్వాత లైక్ హెల్త్ విషయంలో వాట్ కెన్ వి యాంటిసిపేట్, వాట్ షుడ్, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ పాండమిక్? యా, ఇప్పుడు ద లాస్ట్ పాండమిక్, ద లాస్ట్ సీరియస్ పాండమిక్ వాజ్ ఇన్ 1918 ఐ బిలీవ్, ఆర్ 19 చిన్న వచ్చినాయి, బట్ నాట్ as సివియర్ as this. బట్ మీ దృష్టిలో లైక్ should we anticipate smaller pandemics to be coming constantly? Yeah. And then if you're talking about the infections, this is just the beginning. We are going to have more such, unless we change the way we live. That's simple. Other than infections, already మనం ఇంకో pandemic లో ఉన్నాం, which is unrecognizable for an ordinary person, and that is the mental health illness pandemic. Okay. It is as serious, or I can even say more serious than COVID. And is it fair to say that ఇప్పుడు మన ఇండియాలో ప్రత్యేకంగా I know ఇప్పుడు in western countries the awareness is definitely higher. బట్ ఇప్పుడు మన ఇండియాలో మెంటల్ అవేర్నెస్, లైక్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది తక్కువ ఉందని చెప్పడంలో అసలు ఏమీ హెసిటేట్ చేయక్కర్లేదు. మోర్ దాన్ అవేర్నెస్ డెఫినెట్గా లో, అది కాకుండా స్టిగ్మా. ఓకే. I'll tell you my own examples, what I encounter in my practice. First thing is magnitude of this chappale. By 2030, the estimated economic impact of mental health illness, which is, by the way, the leading cause of disability, even now, is about $16 trillion. Wow. Okay. World Economic Forum lo they were discussing about mental health, ఎందుకంటే అంత హ్యూజ్ ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ బ్రెత్ పీడియాట్రిషియన్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ను లెర్నింగ్ డిఫికల్టీస్ చాలా క్లోజ్లీ రిలేటెడ్. చాలామంది పిల్లలు who end up having anxiety, depression and all, they have undiagnosed learning difficulties. Okay. దీన్ని కౌంటర్ చేయటానికి వాళ్ళ కోపింగ్ మెకానిజమ్స్లో పార్ట్గా ఇదన్నమాట. సో ఇఫ్ యూ అడ్రెస్ టు ద లెర్నింగ్ డిఫికల్టీస్, మెనీ చిల్డ్రన్ విల్ బీ అవుట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఐవ్ హ్యాడ్ రీసెంట్లీ కపుల్ ఆఫ్ కేసెస్ లైక్ దట్. సో వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి అటెన్షన్ డెఫిసిట్ ఉందనో, లేకపోతే స్పెసిఫిక్ ఒక ఏరియాలో లెర్నింగ్ డిఫికల్టీ ఉందనో తెలుస్తుంది. వాళ్ళు డిప్రెషన్తో కానీ యాంగ్జైటీతో కానీ ప్రెసెంట్ అవుతారు. అండ్ సాడ్లీ అడిక్షన్స్ కూడా వెళ్తున్నారు. I've treated one child with marijuana addiction, and you'll be surprised to know the age. He did it first time at 12 years. Okay. Both parents highly educated, and withdrawal tho vachadu. Okay. So, and interestingly, ee child ki learning difficulty undi. If that was addressed, he wouldn't have sought this way. Right. ఆ పియర్ గ్రూప్లోకి దేంట్లోకి యాక్సెప్టెన్స్ కోసం వెళ్తారనమాట. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డీల్ విత్ వన్ ప్రాబ్లమ్, దే ఇన్వైట్ మోర్ ఇన్ టు దేర్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ హీస్ అవుట్ ఆఫ్ ఇట్ రైట్ నౌ, రీహాబ్లో, అండ్ హీ అగ్రీడ్ టు ఎడ్యుకేట్ అదర్స్. దట్స్ ఎ స్వీట్ థింగ్. అండ్ ఐ టోల్డ్ హిమ్, you probably had to take this route because you had to talk about it on a bigger platform, and be that light for others to get out of this. God so bless everything happens with a purpose, anmata. Bless him. So that's what it is. So this is about mental health issues. I see a lot of children who are depressed, anxious, and sadly chaala mandi parents, they deny them ఆఫ్ ట్రీట్మెంట్ బికాస్ ఇది పర్వాలేదులే, ఇది ఇలానా ఉంటుందిలే, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదులే, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, నేను సైకియాట్రిక్ క్లినిక్కి వెళ్తుంటే, థెరపీకి వెళ్తుంటే, ఇలాంటి వాళ్ళందరికీ నేను ఒక చిన్న రే ఆఫ్ హోప్ ఇస్తాను. ఏంటంటే, యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఆల్ సైకియాట్రిస్ట్స్ అండ్ సైకోథెరపిస్ట్స్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్. యూ కెన్ సిట్ ఇన్ యువర్ హౌస్ in the privacy without anyone knowing if that is the problem, and still get your child treated. That's refreshing to know, actually. Yeah. And please, mental health gurinchi okate cheptanu Sumanth, ఇన్సులిన్ తక్కువ అయితే
డయాబెటీస్ వస్తుంది, రిలేటివ్గా తక్కువ అవటం. ఇంకోటి ఏదో బాడీ పార్ట్ పని చేయకపోతే మీరు వెళ్తున్నారు, చూపించుకుంటున్నారు కదా, డయాబెటీస్ గురించి ఏం సిగ్గుపడట్లేదు కదా. మెంటల్ హెల్త్ ఇష్యూస్ మనకి బ్రెయిన్లో సెక్రీట్ అయ్యే హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు డోపమిన్ తక్కువ ఎక్కువ, సెరటనిన్ తక్కువ ఎక్కువ, నారెడ్ తక్కువ ఎక్కువ, వాటిని కరెక్ట్ చేస్తున్నారు అంతే మెడిసిన్స్తో. ఇట్ ఈస్ జస్ట్ వన్ మోర్ హార్మోన్ విచ్ ఈస్ నాట్ వర్కింగ్ వెల్ and we are correcting it. There ends the matter. Simple. ఇలా మీరు చూడాలి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు స్టిగ్మటైజ్ చేయొద్దు. అండ్ మీ ఓన్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఉంటే ప్లీజ్ సీక్ హెల్ప్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. So doc, what is your mantra in life? Simply. I know it's a very general question, but yeah. నేను చెప్పాక ఆబ్వియస్లీ యూ ఆల్సో హ్యావ్ టు ఆన్సర్ ది సేమ్ క్వశ్చన్. Of course. ఏంటంటే ఒక టిబెటన్ ప్రావర్బ్ ఒకటి ఉంది. అంటే మంత్ర యాక్చువల్లీ అదే, కానీ అది చదివిన తర్వాత ఇదే కదా అనిపించింది నాకు. ఈట్ హాఫ్, వాక్ డబుల్, అండ్ లాఫ్ ట్రిపుల్, లవ్ లిమిట్లెస్లీ. వావ్, హౌ బ్యూటిఫుల్. అంతే. అది చెప్పిన తర్వాత మేమేం చెప్పాం ఇంకా. నాకు అంత బ్యూటిఫుల్ ప్రావర్బ్, బ్యూటిఫుల్ సేయింగ్, లైక్ no but you tell me so wonderful simple way to stay healthy and happy. ఆ 4 words లోనే అనిపించింది. బట్ you have to tell yours. Mine, I guess my favorite proverb, probably not proverb or like mantra, is like I know that I don't know. Beautiful. అంటే లైక్ యునో అది ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ అవేర్నెస్. అది దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ అనమాట. సో యాక్చువల్లీ ఇఫ్ ఐ కెన్ సే వన్ వర్డ్ అబౌట్ దిస్, ఐఎమ్ వెరీ హ్యాపీ యూ సెడ్ దట్ అండ్ ఐ రియలీ లవ్ దట్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ యూ సెడ్ ఇట్ అవుట్. ఏంటంటే చాలామంది ప్రాబ్లమ్స్తో వస్తారు, పర్టికులర్లీ అడోలసెంట్స్కి. నేను చెప్తూ ఉంటాను, if you know yourself, that is the ultimate thing. And world లో వచ్చే ప్రతి ప్రాబ్లమ్ వరల్డ్లో నుంచి రావట్లా, మీలో నుంచి వస్తుంది. ఇఫ్ యూ సార్ట్ యువర్ సెల్ఫ్ అవుట్, there will not be any problem. Don't try to sort the world out. The world will get sorted once you are sorted. That is what you said right now. So if you know what about yourself, that is the ultimate thing. That is the answer to all the problems. And inkoka small thing that I wanted to say is 100 friends unna ekku kadanta, okka enemy unte matram too much anta. So sort your life. Just be simple, basic, conflict resolution at every point. That again goes back to what you said. You are thoroughly enlightened. అయితే బాబా స్టేజ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అట్ ఎవ్రీ పాయింట్. అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలి, ఐ డోంట్ హ్యావ్, మేబీ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆర్ సంథింగ్ లైక్ యునో, బట్ ఐ డోంట్ హ్యావ్ అ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీవన్. No, when you have that mantra that you told me, you will not have conflicts because you mastered knowing yourself. That is the whole point. ప్రతి కాన్ఫ్లిక్ట్ లోనూ that's the whole point. If you know yourself. అంటే కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది, లైక్ నేను తగ్గిపోతాను. నేను ఒక ఎవరితోనైనా కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తే లైక్ యూనో ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు నో దట్ ఐ మేడ్ అ మిస్టేక్. సో నేను అక్కడే తగ్గిపోతాను. లైక్ యూనో అలా ఐ గెస్ ఇట్స్ సెల్ఫ్ అవేర్నెస్ ఓకే ఈస్ ద థింగ్. యా సో లైక్ ఓకే బాబు మేము ఇక్కడ తప్పు చేసాం, లైక్ యూనో టేక్ ఎ స్టెప్ బ్యాక్. బట్ జనరల్గా లైక్ సిన్స్ వి మూవింగ్ అవే టు అ డిఫరెంట్ టాపిక్, బట్ కొంచెం కాన్ఫ్లిక్ట్లో పట్టడమే కొంచెం తక్కువ. That's probably because I'm a loner, I guess. No, I disagree. I think in fact, you have all the more reason to have many issues, while you have none. The reason is this, that maybe. I think you're very aware of yourself. To all the adolescents and everyone out there, I think that is how, for me, it works that way. When you start re-engineering yourself, the whole world looks different. Everything is a perspective.
Right. It will be very frightening to note that there is nothing called real. Everything is what you think is real. It changes. Anni perspectives. There's very little that is actually real. How nice. How nice of you to say that about me. But anyway, thank you for your lovely work. Thank you for your very important and blessed work, Dr. Garu, and thank you for this last 1.5, 2 hours has been very enlightening and informative. So ఇలా కూర్చున్నందుకు థ్యాంక్ యూ అండ్ ఫర్ లెటింగ్ మీ ఇంటర్వ్యూ యూ బికాస్ నార్మలీ నేను ఎప్పుడు ఐఎమ్ ఆన్ ద రిసీవింగ్ ఐఎమ్ ఆల్వేస్ ద ఇంటర్వ్యూఈ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని సంవత్సరాల్లో లైక్ 20 సంవత్సరాల్లో ఫస్ట్ టైం నేను సినిమా ఇండస్ట్రీ జాయిన్ అయ్యి ఒక 20 సంవత్సరాలు అయింది. 20. I'm fortunate that I am the one with so I am the first one that I'm actually interviewing, and I hope I did a decent job. And I'll try and get better at it, and let's in the next session that we have, we'll make it more fun. Yes. And for all you viewers out there, thank you for joining us. And if you want to have more access to Dr. Sharmila Pandyala, you can reach her on her Instagram profile, which she will tell you. What's your Instagram profile? Sharmila Pandyala. Sharmila Pandyala. Please find her there. And I have to immensely thank you. My pleasure. No, it just felt like I was reading a book today. Like, it was medical field kaakunda, like, so many other things. Ippudu naku తెలియని విషయాలు, like, it was good. It was good. మా ఇంట్లో నాకు పిల్లలు లేకపోయినా మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. దెన్ my cook's children. I know. Like little kids playing around. So like, నేను ఇప్పుడు వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళ చదువు గురించి అంతా నేనే, like I take care because I'm sending her to school. ఇప్పుడు ఈ room లోనే, like, నా iPad వాడి she's taking online classes. Very nice. So